పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ ను హైదరాబాద్లోనే చంపేశారంటున్నారు. వారం గడుస్తున్న పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఈ కేసుతో చంద్రబాబు, పవన్ జీరో లేక హీరోలో తేలిపోతుందన్నారు. హిందువులకు అన్యాయం జరుగుతుంది తిరుపతిలో అని ఫైల్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి. క్రైస్తవ పాస్టర్లు చర్చిలు నడుపుకుంటున్నారు, ముస్లిం ములానాస్ మాస్కులు నడుపుకుంటున్నారు. ఈ వేల కోట్లు ఆస్తున్న ఈ టీవీ5 నాయుడిని ఎందుకు మీరు టీటీడీ చైర్మన్గా పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు ఏమవుతున్నాయి? లక్షల కోట్ల ఆస్తి ఏమవుతుంది? తక్షణమే ఆయన్ని మీరు తీసేయండి టీటీడీ చైర్మన్గా. ఆపమంటున్నాడు లైవ్ ఒక ఆయన్ని. ఓయ్ మీరు నేను మాట్లాడుతుండగా ఆయన గురించి మాట్లాడని వీళ్ళు లైవ్లు ఆపి, వీళ్ళ గురించి మాట్లాడని వాళ్ళ లైవ్లు ఆపితే నష్టపోయేది మీరే, నేను కాదు. ప్రపంచం అంతా చూసారా, ఆయన ఇలా బట్టన్ నొక్కాడు వెంటనే లైవ్లు నడుస్తుంటే ఆపి సత్యం మాట్లాడుతున్నా దమ్మున్నాడు. చాలా ఛానళ్ళు ఉన్నాయి దమ్ము. ఈ మధ్యన కొత్త పుట్టుకొచ్చాయి. దేవుడు వారిని ఇంకా దీవించుగాక. వాళ్ళు ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ మెయిన్ ఛానల్స్ వ్యూస్ పోతున్నాయి. ఎందుకు? వాళ్ళు నిన్న మొన్న ఒకడు పిచ్చోడు, ఆడు పిచ్చి మాట్లాడుతున్నాడు. ఒక యాంకరు కల్పితాలు, నాకు ఐజీఏ ఇచ్చారట. ఓయ్ నీకు ఐజీ ఇచ్చాడా? ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు. నేను ఇన్వెస్టిగేట్ చేశాను. మందు కొన్నది ప్రవీణ్ కాదు, బట్టలు తేడా. వాళ్ళ అక్కే అంటుంది మా లైఫ్లో మా అన్నయ్య మందు తాగలేదు, కొనలేదు. మీరు నిజంగా మందు కొనుంటే 5 రోజులు ఎందుకు కూరుకున్నారు? 24 గంటలు రచ్చ అయినప్పుడు వెంటనే ఆయన బయటికి తీయాలి కదా. ఆ ఎస్ఐ వెంటనే మాట్లాడాలి కదా. ఈ మందు కొనే వీడియోలు రావాలి కదా. తెలుగు వాళ్ళకి మీరు పువ్వు పెడతారా? ఆంధ్రులు ప్రపంచంలో తెలివైన వాళ్ళు. దానికి ఉదాహరణ నేను. ఇక్కడ పుట్టి ప్రపంచాన్ని శాసించి అమెరికన్ ప్రెసిడెంట్లు నా ముందు నిలబెట్టుకొని, నా మీటింగుల్లో కూర్చోబెట్టుకొని, ఇక్కడ 16 మంది ముఖ్యమంత్రులు, 6 ప్రధానమంత్రులు, 155 మంది ప్రెసిడెంట్లు, మొన్న నవంబర్ 23 సమిట్ మీరు 198 మంది వరల్డ్ లీడర్స్ మీరు చూశారు. ఇక్కడ నాకు హిందువులకి గొడవ పెట్టాలని, ప్రపంచంలో శాంతి దూతని, నాకు ఒక్క హిందూ శత్రువు లేరు. ఈ రోజు వరకు ఒక క్రైస్తవులకు న్యాయం జరగాలని ఎప్పుడు నేను పిల్లు వేయలే. రైతులకు న్యాయం జరగాలని వేశాను, స్టీల్ ప్లాంట్ వాళ్ళకి న్యాయం చేశాను, ఆర్డర్ తీసుకొచ్చాను. దేశంలో రైతులకు ఆర్డర్స్ తీసుకొచ్చాను, ఎలక్షన్ మీద వేశాను. లడ్డూ వివాదం, ఇక్కడ ఒక యోగి లాంటి బయలుదేరాడు, ఆడు లడ్డూ వివాదం పెడుతుంటే వాడి మీద పిల్లేసాను, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాను. హిందువులందరికీ న్యాయం జరగాలి.